క్యాబేజీ ఫ్రైని ఈ విధంగా తయారు చేసి చూడండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అవనిచ్చిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ని కూడా బాగా హీట్ అయిన తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక ఎండుమిరపకాయ ముక్కలను తుంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక రెల్ల కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి. సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలను కూడా బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత క్యారెట్, క్యాబేజీ, పచ్చిశనగపప్పులను ఉడకబెట్టుకున్న వాటిని వీటిలో వేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా మగ్గించుకున్న తర్వాత పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలి. వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఉండాలి. కోరుకున్న కొబ్బరిని వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరుముకున్న కొత్తిమీరను కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకున్నట్లయితే మన క్యాబేజీ ఫ్రై రెడీ.